నమస్కారం ప్రేక్షకులకు భోగి పండగ శుభాకాంక్షలు. ఎరక్కపోయి ఇరుక్కుంది ఓ ఆనకొండ. సుల్తానాబాద్ శివార్లోని పంట పొలాల్లో ఓ కొండ చిలువ 20 రోజుల క్రితం ఓ నారుమడిలోంచి వెళ్తూ వ్యవసాయ బావిలో పడిపోయింది. సుమారు 12 అడుగుల పొడవున్న ఈ అనకొండ బావిలో నీరు లోతుగా ఉండడంతో పైకి రాలేకపోతోంది. అనకొండను రక్షించాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. వస్తుండగా ఇక్కడ పాము నడిచినట్టు అచ్చులు కనబడ్డాయి. మాకు డౌట్ వచ్చింది. అరే ఇది పెద్ద పాము ఉన్నది అనుకున్నాము. ఇటు వచ్చా ఈ టెంకల్ ఎక్కడ ఉంటుంది అనుకున్నాము. చూసే వరకు బావి దగ్గరకు చూసే వరకు బావి పక్క పంటి అది ఒక దరికి పనుకున్నది. చూసే వరకు చాలా పొడుగు ఉన్నది. 12 అడుగుల పొడుగు ఉన్నది. అది దాని కలుపు కూడా వేరేటి ఉన్నది. 21 రోజులు అవుతుంది. ఇప్పటికి 21 రోజు ఈ బావిలు ఉండబట్టి మేము అందరికీ చెప్పినాం, ఎవరు రాలే. ఢిల్లీలో అత్యాచారానికి గురై చనిపోయిన నిర్భయకు నివాళులర్పిస్తూ సుల్తానాబాద్లో గాంధీనగర్కు చెందిన నీతారెడ్డి అనే మహిళ సంక్రాంతి ముగ్గులో 6 నిందితులను ఉరితీయాలంటూ ముగ్గు వేసింది. గోదా రంగనాయక స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఎలిగేడు మండలం ముప్పిరితోటలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, భూపతిపూర్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్, సుల్తానాబాద్ మండలం చిన్నకలంలోని రామాలయం, అలాగే దేవునిపల్లిలోని నములాద్రి స్వామి టెంపుల్లో గోదా రంగనాయకుల కళ్యాణం కనుల పండుగగా జరిగింది. అనంతరం అన్నదానం చేశారు. శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, శ్రీమన్నారాయణ నారాయణ హరి హరి, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, 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 भज मन नारायण
కళ్యాణము మా యొక్క వెంకటేశ్వర దేవాలయంలో జరపబడినది. ఆ తర్వాత అన్నప్రసాదం అన్నదానం కూడా చేయుచున్నాము. लक्ष्मी नारायण नारायण हरि हरि, लक्ष्मी नारायण नारायण हरि हरि, बोलो नारायण नारायण हरि हरि, बोलो नारायण नारायण हरि हरि, भजो नारायण नारायण हरि हरि, भजो नारायण नारायण हरि हरि, जय जय नारायण नारायण हरि हरि, जय जय नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, श्रीमन्नारायण नारायण हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी हरि हरि, तेरी लीला सबसे न्यारी न्यारी। సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సుల్తానాబాద్లోని గాంధీనగర్ యూత్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విజేతలకు సిఏ కరుణాకర్ బహుమతుల్ని అందజేశారు. అలాగే ఎలిగేడ్లో జవహర్ యూత్ మంచిరాంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీల ద్వారా ఏంటంటే టాలెంట్ బయటకు వస్తుంది. కాబట్టి పార్టిసిపేట్ చేయడం చాలా గొప్ప విషయం. ప్రైజ్ రావచ్చు రాకపోవచ్చు, బట్ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పాల్గొన్న అందరి పోటీదారులందరినీ మనస్ఫూర్తి అభినందిస్తున్నాను. సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ఇంకా వేరే ప్రోగ్రామ్స్ కూడా పెట్టాలని కూడా నేను వారికి కూడా ప్రోత్సాహానికి కూడా ముందు ఉంటానని కూడా కోరుకుంటున్నా. తెలియజేసుకుంటూ సంక్రాంతి మరి మంచిగా జరుపుకోవాలని కూడా నేను తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికల్లో తెలంగాణవాది ముదసాని లక్ష్మారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలుపొందించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పెద్దపల్లి నియోజకవర్గ కన్వీనర్ చాట్ల మల్లేశం కోరారు. సుల్తానాబాద్లో మీట్ ది ప్రెస్లో ఆయన మాట్లాడారు. పోరాట పంతాన్ని మార్గంగా ఎంచుకున్నటువంటి గౌరవనీయులు పెద్దలు ముద్దసాని లక్ష్మారెడ్డి గారు మా యొక్క ఎస్టీయూ పితామహులు ప్రొఫెసర్ జయశంకర్ గారు చూపినటువంటి మార్గంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు విశ్రమించకుండా, అలాగే ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు సాధించి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు విద్యను అభ్యసిస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలను ఒకవేళ అభివృద్ధి పరచడానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. ఉపాధ్యాయుల యొక్క అన్ని సమస్యల పరిష్కారం కోసం మరి సరైనటువంటి అభ్యర్థి ముద్దసాని లక్ష్మారెడ్డి గారు కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ ఫైరవి గారు వట్టిగా
అనవసరమైనటువంటి అభ్యర్థిని గెలిపించినట్లయితే ఉపాధ్యాయ సమస్యలు పరిష్కారం కావు. కాబట్టి ఒక నీతిపరుడు, నిజాయితీతో ఉన్నటువంటి వ్యక్తి, మంచి మనిషి, ఉపాధ్యాయుల సమస్యల కోసం గతంలో ఆమరణ నిరాదీక్ష చేసినటువంటి ముద్దస్సన్ లక్ష్మారెడ్డి గారిని ఎమ్మెల్సీగా గెలిపించగలరని శ్రీవాణి డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరంలో భాగంగా ఆదివారం తణుకుల గ్రామంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో శాంతి భద్రతలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సుల్తానాబాద్ ఎస్ఐ జగదీష్ ప్రజలకు శాంతి భద్రతలపై వివరించారు. ఓదెల మండలం కనగర్తి గ్రామానికి చెందిన పిట్టల రాజయ్య అనే రైతు అప్పుల బాధలు భరించలేక పంట పొలం వద్దే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ క్రమంలో గమనించిన రైతులు సుల్తానాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో చనిపోయాడని గ్రామస్తులు తెలిపారు. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.